మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో నా యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంచిగా పనిచేసింది అని మా పరిపాలనకు ప్రపంచ బ్యాంకు సర్టిఫికెట్ ఇచ్చిందని కేటీ రామారావు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ చాలా మంచి పనులు చేయటం జరిగింది అని అనటం కూడా జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ చాలా కష్టపడి పనిచేయటం జరిగింది అని మాట్లాడటం జరిగింది. అయితే మరి ఎందుకు ఓడిపోయింది అనే దానికి ఆన్సర్ మాత్రం చెప్పలేదు. పరిపాలన నుంచి పక్కకు ఎందుకు జరిపించారు ప్రజలు అని దానికి సమాధానం లేదు. ఆయన ఎటుగూడి మా నాన్న కేసీఆర్ మంచిగా పనిచేసిండు, మంచి లాభాలతో రాష్ట్రం అభివృద్ధి చెందింది అని వాళ్ళ నాయన గురించి చెప్పటం తప్ప వేరేదేమీ లేదు అక్కడ. ఎందుకు వాళ్ళ నాయన గురించి పదే చెప్పడం జరిగింది అని అంటే, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల బ్లడ్ను పీల్చి పడేశారు అని రేవంత్ రెడ్డి మాట్లాడటం జరిగింది. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఐదుగురు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ మూలన ఏమున్నది, ఎక్కడెక్కడ ఏమున్నది, 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని కొడుకు జన్వాడ, అల్లుడు ఒకచోట 100 ఎకరాలు, 50 ఎకరాలు, 25 ఎకరాలు బిడ్డ, ఈ విధంగా బినామీ పేర్లతో ఇంకెంత ఉన్నదో అని ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నటువంటి రేవంత్ రెడ్డి మాటలు జనంలోకి పోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కేటీ రామారావు ప్రపంచంలోనే మాది సర్టిఫికెట్ ఇచ్చారు మాకు అని ఎక్కడికక్కడనే ఆన్సర్ ఇస్తూ పోతున్నాడు. అది ప్రజలు నమ్మటం లేదు. ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మటం లేదు. ప్రస్తుతానికి నమ్మరు. నమ్మటానికి వాళ్ళకి ఇంకా టైం కావాలి. ఇక వాళ్ళకి ఇంకా టైం ఎప్పుడు వస్తుంది అని అంటున్నారు ప్రజలు. ఆలోచించండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.